సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లను ఇళ్లకు పంపిణీ చేసే వీలున్న బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులరెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో వృద్ధులను ఇబ్బందులకు గురిచేసేలా జగన్ వ్యవహరించడం దారుణమన్నారు. పింఛను డబ్బుల కోసం వృద్ధులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వ తీరుపై వితంతువులు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పెన్షన్ల కార్యక్రమం మొదలుపెట్టి అందరికీ ఇవ్వాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వము కేవలం నిర్లక్ష్య ధోరణితో వారి పెన్షన్లని బ్యాంకులు వేయడం జరిగింది. బ్యాంకులకు పోలేని వారందరికీ కూడా ఇంటి దగ్గర ఇవ్వాలనే ఇంగితగానం కూడా ప్రభుత్వానికి లేకుండా అందరికీ బ్యాంకుల్లో వేస్తే బ్యాంకులకు పోయి తెచ్చుకునే పరిస్థితి చాలా మందికి లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందరగా ఇటువంటి దుర్మార్గపు చర్యకు పాల్పడింది? పెన్షన్లు ఇంటి దగ్గర తీసుకుని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఎప్పుడో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండబడినప్పటి నుంచి ఇంటి దగ్గరికి ప్రతి నెల 1-2 తారీఖుల్లో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నిన్నటి దినం నుంచి బ్యాంకుల్లో వేసి మరి పెన్షన్దారులను ఇబ్బంది పడే పరిస్థితి కలగజేయడము చాలా దుర్మార్గం చర్య. ఇది జగన్మోహన్ రెడ్డి పతనానికి నాంది.